హాయ్ హలో ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో, ఈ వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్‌గా థియేటర్ రిలీజ్ అయిన 'శంబాల' మూవీ ఓటీటీ రిలీజ్‌డెడ్, 'అఖండ 2' మూవీ ఓటీటీ రిలీజ్‌డెడ్, 'ఈషా' మూవీ ఓటీటీ రిలీజ్‌డెడ్. సో, ఈ 3 మూవీస్ అనేవి కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో, అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతున్నది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. సో, వీడియో కానొచ్చిన తప్పకుండా ఒక లైక్ తీసుకోండి. అండ్ మన ఛానల్ ఏమైనా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 మోగ్లీ మూవీ. సో, ఈ మూవీ మనం చెప్పినట్టుగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో, ఈ మూవీ వచ్చేసి జనవరి 1న అయితే ఈ రోజునైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈటీవీ యాప్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, ఈ 'మోగ్లీ' మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నా ఉంటే అండ్ ఈ మూవీ థియేటర్‌లో మిస్ అయినావంటే సో, ఈ మూవీ వచ్చి ఈటీవీ యాప్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్లి చూసేయండి. నెంబర్ 2 గుర్రం పాపిరెడ్డి మూవీ. సో, ఫరియా అబ్దుల్లా గారు ఈ మూవీలో అయితే హీరోయిన్‌గా అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ మంచి టాక్‌తోనే థియేట్రికల్ రన్ అయితే ఎప్పుడో అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో, ఈ మూవీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందని. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే సన్నెక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచో ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే జనవరి 16th నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవుతుందంటే మనకు సన్నెక్స్‌లో అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 'తేరే ఇష్క్ మే' మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి ధనుష్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో, ఇందులో మనకి ఏకంగా 100 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. కానీ మన తెలుగులో అయితే అంత హిట్ అయితే కాలేదు. సో, చాలామంది అయితే మనకి ఈ మూవీని థియేటర్‌లో అయితే చూడలేదు. సో, ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలామంది అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో, మీ అందరికైతే మనకు తెలుగు వర్షన్ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడం జరిగింది. సో, తెలుగు అండ్ హిందీ అన్ని లాంగ్వేజ్ కలిపి వాళ్ళే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళొచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసి మనకి జనవరి 25th నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 45 మూవీస్. ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే జీ5 వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు అన్ని లాంగ్వేజ్ కలిపి వాళ్ళే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. అండ్ అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ జీ5లో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే జనవరి 23rd నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే 45 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో, మీ అందరికైతే మనకు జీ5లో అయితే మనకు జనవరి 23rd నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది 45 మూవీ. నెంబర్ 5 ధురేందర్ హిందీ వర్షన్ మూవీ. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, మనం మెయిన్‌గా మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. చాలామంది థియేటర్‌కి కూడా చూసారు. ఈ మూవీ ఏకంగా 1000 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది థియేటర్ రిలీజ్ అయ్యి. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు వచ్చి మనకైతే జనవరి 29th నుంచి అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, వాళ్ళే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్‌లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. సో, మీరు 'ధురేందర్' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అని కొడితే మనకు జనవరి 29th అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 చాంపియన్ మూవీస్. ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ ఏకంగా 10 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి మంచి హిట్ అయితే అయింది. సో, ఈ మూవీ ఇంకా మనకి థియేటర్‌లో అయితే కొన్ని చోట్ల అయితే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో, ఈ మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకున్నా కానీ థియేటర్‌కి వెళ్లి అయితే చూడలేదు చాలామంది ఆడియన్స్ అయితే. సో, ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలామంది అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో, మీ అందరికైతే మనకి ఈ మూవీ ఎప్పటి నుంచో ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు ఇంకా అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు గానీ మనకైతే ఈ మూవీ పైన ఇక 1 మంత్ అగ్రీమెంట్ రాసుకోవడమే జరిగింది. సో, లెక్క ప్రకారం చూసుకుంటే ఈ చాంపియన్ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటే మనకు ఈ జనవరి 23rd నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, పక్కాగా అయితే మనకు జనవరి 23rd నుంచిలే రిలీజ్ అయితే అవుతుంది. సో, మనకి ఇంకో వీక్‌లో అయితే మనకి సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటే దాని తర్వాత అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. నెంబర్ 7 దండోరా మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీ కూడా మనకైతే రీసెంట్‌గానే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయ్యి చాలా కాంట్రోవర్సీ మధ్య ఇరుక్కొని మనకైతే సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకోవడానికి ఇంకా 1 వీక్ అయితే ఉంది. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకు మాక్సిమంగా అయితే మనకైతే ఈ జనవరి 23rd నుంచెల్లయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, మనకి ఇంకో వీక్‌లో మనకైతే ఈ మూవీ అఫీషియల్‌గా అయితే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్స్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేస్తారు. సో, అంత లోపల మనకైతే ఈ మూవీ వచ్చేసి నాకు తెలిసి అయితే నేనైతే జనవరి 23rd నుంచెల్లయితే దండోరా మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 8 శంబాల మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు ఆది సాయి కుమార్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. మనకి ఈ మూవీ వచ్చేసి థియేటర్ రిలీజ్ అయ్యి సో, నేను కూడా చూసాను. నాకైతే మూవీ అయితే నచ్చింది. సో, మీరు కూడా చాలామంది అయితే చూసే ఉంటారు. సో, మీకు అందరికీ కూడా ఈ మూవీ నచ్చే ఉంటుంది. సో, చూడని వాళ్ళు ఈ మూవీ ఎప్పటి నుంచో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేస్తున్న వాళ్ళైతే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచో ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి కొంచెం లేట్‌గానే మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకైతే ఆహా వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళైతే తొందరగానే రిలీజ్ అయితే చేస్తారు. సో, ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అగ్రీమెంట్ రాసుకున్నారు.
చేసుకున్నారు. సో, ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ వచ్చేసి ఈ జనవరి 25 నుంచెల్లి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇంకో వీక్‌లో మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. సో, అంతవరకైతే మనకి ఈ మూవీ కోసం అయితే వెయిట్ అయితే చేయండి. నెంబర్ 9 బాలకృష్ణ గారు హీరోగా యాక్ట్ చేసిన 'అఖండ తాండవం' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకి టీడీజీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కాలేదు గానీ మనకి యావరేజ్‌గా అయితే నిలిచింది. సో, ఈ మూవీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ నుంచెల్లి. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, మూవీ రిలీజ్ కాకముందే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో, ఈ జనవరి 10వ తారీఖు నుంచెల్లి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో, ఈ రోజుతో మనకు ఈ మూవీ ఏ థియేటర్‌లో కూడా లేదు. సో, ఈ మూవీ వచ్చేసి సో, ఇక ఓటీటీలోకి వచ్చినప్పుడే చూసుకోవాలి ఈ మూవీని. సో, వెయిట్ చేస్తున్న మీ అందరికైతే మనకు జనవరి 10వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, జనవరి 10వ తారీఖు ఇంకే 9 డేస్ బ్యాలెన్స్ అయితే ఉంది. సో, తొందరగానే మనకి ఈ మూవీ 'అఖండ 2' మూవీ అయితే వచ్చేస్తుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే 'అఖండ 2' మూవీ వచ్చేసి జనవరి 10వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 'అవతార్ ఫైర్ అండ్ యాష్' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీ ఇంకా కొన్ని థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే థియేటర్‌కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, నేను ఇంతలా ఎందుకు ఈ మూవీని థియేటర్‌లో చూడడానికి ట్రై చేయమని చెప్తున్నానంటే, సో, మాక్సిమం అవతార్ మూవీస్ అన్నీ కూడా మనకైతే 5 మంత్స్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. 4, 5, 6 మంత్స్ తర్వాతనే మనకైతే రిలీజ్ అయితే అవుతాయి. మన టాలీవుడ్ లెక్క అయినా, మన బాలీవుడ్ లెక్క మనకు 2 మంత్స్ అయినా, 1 మంత్‌కి అయితే వాళ్ళైతే అసలు రిలీజే చేయరు. సో, ఇది మనకు హాలీవుడ్ కాబట్టి మనకైతే చాలా లేట్‌గా అయితే మనకి మూవీస్ అనేవి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతూ ఉంటాయి. సో, అందుకే మీరు థియేటర్‌లో వచ్చినప్పుడు థియేటర్‌కి అయితే చూడాలి. దాని తర్వాత మనకు 3, 4, 5 మంత్స్ తర్వాతనే రిలీజ్ అయితే అవుతుంది. ఇక మర్చిపోతారు ఈ మూవీని చాలామంది. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే తెలుగులో వచ్చేసేసి మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీని మనకు జూన్ మంత్ నుంచి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, జూన్ మంత్‌లో డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు కానీ జూన్ మంత్‌లో రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, అంతకుముందు పోస్ట్‌పోన్ కూడా అవ్వచ్చు ఈ మూవీని. సో, ఈ మూవీ పైన ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళు మీరు ఇంకా మూవీ థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, తప్పకుండా మీరు థియేటర్‌కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. దాని తర్వాతే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో, ఓటీటీలోకి వచ్చేసి మనకైతే జూన్ మంత్‌లో అయితే రిలీజ్ అయితే అవుతారు. సో, ఇంత లోపల మనకు ఇంకా 3 మంత్స్‌లో మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్స్ అయితే వచ్చేస్తాయి. సో, ఈ 10 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. సో, హోప్ యూ గైస్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో, ఈ ఇయర్ నుంచి నేనైతే కొంచెం కొత్తగా అయితే ట్రై అయితే చేయాలని అనుకుంటున్నాను. సో, ఈ కంటెంట్ అయితే చేంజ్ చేసి ఇన్ఫర్మేషన్ వీడియోస్, ఫ్యాక్ట్ వీడియోస్ అనేది చేయాలని అనుకుంటున్నాను. సో, నేను స్టార్ట్ చేసిందే ఫ్యాక్ట్స్‌తోని గానీ మనకైతే అవి దాని నుంచి దీనికొచ్చాను. సో, ఈ మూవీస్ అప్డేట్ అనేది ఓటీటీ రిలీజ్‌ది ఇదన్నీ కూడా ఆపేసి మనం కొత్తగా ఫేస్ వీడియోలు చేద్దామని నేనైతే అనుకుంటున్నాను. సో, ఈ వీడియో కానీ సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.